డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కారం. వంశీ గారు, ఇప్పుడు చాలా మంది మేము చాలా నిష్టగా పూజలు చేస్తున్నాము, అయినా సరే లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండటం లేదు అని అనుకుంటా ఉంటారు. అంటే నిష్టగా పూజలు చేసే వాళ్ళు కూడా, అంటే ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ఎలాంటి ప్రత్యేకతలు ఉండాలి, ఎలాంటి నిష్ఠతో మనం ఆహ్వానించాలి అంటే ఏమైనా రెమెడీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఒక చిన్న పరిహారం ఉంది, 10 రూపాయలు కూడా ఖర్చు లేని పరిహారం. లక్ష్మీదేవి గృహంలోకి వస్తుంది. దానికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానము, లక్ష్మీదేవిని ఆహ్వానించడం ఎలా అన్న సీక్రెట్ని వీడియోలో రివీల్ చేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం రాం రాహువే నమః. ఓం శ్రీ వరాహిదేవి నమః. శ్రీ శ్రీ అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. లక్ష్మీదేవిని హౌ టు ఇన్వైట్ గాడెస్ లక్ష్మి ఇన్ టు అవర్ హోమ్. లక్ష్మీదేవిని గృహంలోకి ఎలా ఆహ్వానించాలి? సింపుల్ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అవి ఆచరణలో పెట్టండి, లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేస్తాయి. పాయింట్ నెంబర్ 1, ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి సింహద్వారం దగ్గర ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఏంటమ్మా? ఆవు నెయ్యితో ఇంటి సింహద్వారం దగ్గర 2 వెత్తులేసి ఒక ప్రమిదలో దీపం పెట్టాలి. 2 వైపులు 2 పెట్టుకున్నా పర్వాలేదు, 1 పెట్టినా పర్వాలేదు. ఎప్పుడు? ప్రతిరోజు సాయంత్రం. ఫస్ట్ టెంపుల్ మనకి గృహమే. ఎప్పుడైతే ఎక్కడైతే దీపం జ్యోతి ఎక్కడుంటుందో అక్కడ మీ కులదైవం ఉంటుంది. ఎక్కడ మీ కులదైవం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మీ కులదైవం అనుగ్రహం, ఆశీర్వాదం ఉంటే మీకు ఇంకా దేనికి, కూడికి గుడ్డకి తిండికి దేనికి లోటు ఉండదు. అబుండెన్స్ని ఆహ్వానించేది మీ కులదైవం యొక్క ఆశీర్వాదమే అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో చాలామందికి కులదైవం తెలియదు. మనం దీపం వెలిగిస్తామా, ఆ దీపంలోనే కులదైవం ఉంటుంది. ఎవరికైతే కులదైవం తెలియదో రోజు దీపం పెట్టి ఆ అగ్ని జ్వాలను చూస్తూ కులదైవానికి దండం పెట్టుకోండి. 45 డేస్లో కులదైవం ఏదో ఒక రూపంలో మీకు కనిపిస్తుంది. ఇది ఒక రిచువల్ ఉంది. కమింగ్ టు ద టాపిక్, ధనాన్ని, లక్ష్మీదేవిని ఇంటికి ఇన్వైట్ చేయాలంటే ఏం చేయాలా? ఇంటి ముందు దీపం పెట్టాలి. పాయింట్ నెంబర్ 2, శుక్రవారం రోజు ఇంట్లో గొడవలు, చిరాకులు, అరుచుకోవడం, కోపం ఇలాంటి శుక్రవారం రోజు కట్ చేయాలా. ఓకే. పాయింట్ నెంబర్ 3, శుక్రవారం రోజు ఓం శ్రీం మహాలక్ష్మియే నమః అన్న మంత్రాన్ని 108 టైమ్స్ చాంటింగ్ చేయాలి. పాయింట్ నెంబర్ 4, శుక్రవారం రోజు మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఇవ్వాలి. ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఎత్ర నార్యంతో పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ భగవంతుడు ఉంటారు, దైవం ఉంటుంది. అండ్ ఇంట్లో ఉన్న స్త్రీల్ని మనం 100% మనం గౌరవించాలి. సో ఆ గౌరవానికి ప్రతీకగా, ఆ ఇష్టానికి, ప్రేమకి ప్రతీకగా ప్రతి శుక్రవారం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని దైవ స్వరూపంగా మనం భావించి వాళ్ళకి ఏదో ఒకటి తీసుకొని రావాలి. మ్యారేజ్ అయిన వాళ్ళైతే వాళ్ళ మిసెస్కి, మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ చెల్లెలకి, అక్కలకి, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకి దే హ్యాస్ టు టేక్ సంథింగ్ అండ్ ఆఫర్ సంథింగ్. ఇప్పుడు ముఖ్యంగా ఫ్రైడే, అండ్ ముఖ్యంగా ఫ్రైడే రోజు భోజనం లేని వాళ్ళకి ఒక భోజనం పెట్టండి, ఒక పళ్ళు ఇవ్వండి, మంచి జరుగుతుంది. అండ్ శుక్రవారం రోజు చేసే రిచువల్ ప్రతిదీ పవర్ఫుల్. ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే, రోజ్ ఫ్లవర్స్, చిన్న రోజ్ ఫ్లవర్స్ ఉంటాయా, ఒక 108 రోజ్ ఫ్లవర్స్ తెచ్చుకోండి. ఏం ఒక 1 kg కొనుక్కొని కడిగి ఒక 108 పక్కన పెడితే 108 ఫిల్టర్ అయితే, మన ఇంట్లో లక్ష్మీదేవి పటం దగ్గర ఓం శ్రీం శ్రీం 2918 అని చదివి ఒక పువ్వు ఆఫర్ చేయాలి. ఏమని చదవాలా? ఓం శ్రీం శ్రీం 2918. ఇక్కడ 2918, 2918, 2918 అని చదవకూడదు. ఇది లక్ష్మీదేవి డివైన్ కోడ్ 2918. ఓం శ్రీం శ్రీం 2918, ఓం శ్రీం శ్రీం 2918 అని 108 ఫ్లవర్స్ లక్ష్మీదేవి ఆఫర్ చేసేది. తెల్లారే లోపు ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చేస్తుంది. విచ్ మీన్స్ లక్ష్మీదేవిని ఇంట్లోకి వచ్చేస్తుందిరా స్వామి అని ఒక సంకేతం అని చెప్పొచ్చు. ఐఎమ్ టెల్లింగ్ యూ మా, నేను ఒక 1,00,000 రెమెడీలు చెప్పుంటానేమో, ఫిల్టర్ చేసి ఒక టాప్ 10 తీస్తే ఇది ఒక రెమెడీ అందులో ఉంటుంది. ఓం శ్రీం శ్రీం అంటూ 2918 అంటూ ఒక రోజ్ ఫ్లవర్, ఒక రెడ్ కలర్ ఫ్లవర్ లక్ష్మీదేవికి ఆఫర్ చేయాలి. అలాగా 108 ఫ్లవర్స్. అది ఎప్పుడు చేయాలా?
ఫ్రైడే. Friday. మార్నింగ్ చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయొచ్చు. ఎన్ని వారాలు చేయాలి? ఎన్నైనా చేయొచ్చు. నీ ఓపిక కంటిన్యూస్గా కొన్నాళ్ళు చేయ 100-200 రూపాయలకి మించి ఎక్కువ ఖర్చు లేదు కదా. ఇక్కడ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. చేసే పద్ధతి అంత ఇంపార్టెంటో, పద్ధతి కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి? ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఇది చేయండి. అలానే ఇంకా చెప్పాలి అంటే శుక్రవారం రోజు సేమ్ లక్ష్మీదేవికి ఒక ఫ్లవరు పాలులో ముంచి ఆఫర్ చేయండి, ఒక ఫ్లవరు గంగాజలంలో ముంచి ఆఫర్ చేయండి, ఒక ఫ్లవరు తేనెలో ముంచి ఆఫర్ చేయండి. చేస్తూ ఓం శ్రీం శ్రీం అన్న, ఎవరైతే ఓం శ్రీం శ్రీం అన్న మంత్రాన్ని ఎక్కువగా చాంటింగ్ చేస్తారో డబ్బుకు లోటు ఉండదు. ఓకేనా? ఓం శ్రీం శ్రీం, శ్రీం బ్రిజి, క్రీం బ్రిజి, మణి ద్వీపం, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసిద్ధ ప్రసిద్ధ మమగ్రహ అగచ్చ అగచ్చ శ్రీ మహాలక్ష్మియే నమః. ఇది మహాలక్ష్మి యొక్క బీజ మంత్రం. ఇలాంటి మంత్రాస్ని మనం ఫ్రైడే రోజు చాంటింగ్ చేస్తే డబ్బుకు లోటు ఉండదు. అండ్ అలానే ఇల్లు క్లీన్గా ఉండాలి. ఇంట్లో లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు ఎలా ఉండాలి? ముఖ్యంగా ఇంట్లో కిచెన్ క్లీన్గా ఉండాలి. కిచెన్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. ఎవరైతే ఇంట్లో కిచెన్ ఉంటుందో ఆ కిచెన్ వెనకాతల గాడ్ ఉంటుందా, వెనకాతల అంటే అవతల కాదు, లోపలే మన స్టవ్ పెట్టుకున్న ఆ గోడ దగ్గర చక్కగా క్లీన్ చేసుకొని శ్రీం అని రాయించుకోండి. ఏమని రాయాలా? శ్రీం, స్వస్తిక్ సింబల్ శ్రీం అని రాయండి పసుపు కుంకంతో. ధనం వస్తూనే ఉంటుంది. దీస్ ఆర్ ద ఫ్యూ రెమెడీస్ టు అట్రాక్ట్ గాడెస్ లక్ష్మి ఇన్ టు అవర్ హోమ్. అండ్ ఒక్కసారి లక్ష్మీదేవి వస్తే 7 generations తిరుగులేదు. యాజ్ పర్ హిందూ కాస్మాలజీ 7 generations తిరుగు. లక్ష్మీదేవి చంచలమైనది, ఉండిపోతుంది. వంశీ గారు, ఒకసారి మన క్లాసెస్ గురించి ఫర్దర్ గా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి 10th నుంచి కదా, దాని గురించి. ష్యూర్. క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ముఖ్యంగా మేనిఫెస్టేషన్ రిజల్ట్ సులభంగా, సునాయాసంగా, క్విక్గా రావాలి అంటే ఒక ఆలోచన కలిగి ఉండాలి. అది బేస్ లైన్. ఏంటి అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, నేను ఉండాలి అన్న ఆలోచన. మరి మన వంతు, మన సాయం ప్రపంచానికి ఏదైనా చేయాలి అంటే మంచి పంచడమే. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మంచిని పంచడమే. బయట చాలా మంది ప్రజలు సఫర్ అవుతున్నారు. సో అందుకే మీ అహం బ్రహ్మాస్మి సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న మీ అందరికీ చెప్తా ఉన్నా, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్ పెట్టండి, మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీస్ గ్రూప్స్లో మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. తద్వారా మీ స్టేటస్ ఒక 500 మంది చూస్తే ఒక 5గురు ఓపెన్ చేస్తారు. 5గురిలో ఒకరికి సబ్జెక్ట్ అర్థమై అతి అద్భుతంగా జీవితాన్ని కొనసాగిస్తాడు. మరి ఈ వ్యక్తి సహకరించడానికి, ఈ వ్యక్తి సక్సెస్ అవ్వడానికి మూల కారణం ఎవరవుతారు? ఆ స్టేటస్ పెట్టిన వ్యక్తి. సో ఈ వ్యక్తి యొక్క ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఆ వ్యక్తి కంటే ముందు ఈ వ్యక్తికి అందిస్తాయి. ఎందుకు? ఎనర్జీస్ అలానే పనిచేస్తాయి. ఈ రోజు ఆ వ్యక్తి సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణం ఎవరు? ఈ వ్యక్తి. కాబట్టి మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. కమింగ్ టు ద క్లాసెస్, మా జూలై 10వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు, జూలై 17వ తారీఖు వరకు కంటిన్యూస్గా 7 రోజులు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం. ఎవరు అటెండ్ అవ్వచ్చు దీనికి? హౌస్ వైఫ్స్ అటెండ్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అటెండ్ అవ్వచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు, ఉద్యోగం కొరకు పరితపిస్తున్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఒక బిజినెస్, అది స్మాల్ స్కేల్ బిజినెస్ కావచ్చు, బిగ్ బిజినెస్ కావచ్చు, లేదా రియల్టర్గా ఎదగాలనుకున్న వాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటున్న వాళ్ళు, లేదా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా ఎదగాలనుకుంటున్న వాళ్ళు, ఒక కోచ్గా, ఒక మెంటర్గా లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, ఒక గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి అలాంటి వాళ్ళు, లేదా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు, ఆరోగ్యాన్ని విశ్వం సహాయం ద్వారా ఆకర్షించాలి దాని కొరకు ఆలోచిస్తున్న వాళ్ళు, లేదా ఒక మ్యారేజ్, లేదా ఒక స్పిరిచువల్ రెమెడీ, లేదా స్పిరిచువల్గా ఎన్హాన్స్ అవుదాం అనుకుంటున్నారు, పీస్ఫుల్, హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నారు, వీళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం స్పిరిచువల్ అవేకనింగ్ని, మేనిఫెస్టేషన్ని జోడిస్తూ మనం ఈ క్లాసెస్లో మాట్లాడబోతున్నాం. ఏంటమ్మా? స్పిరిచువల్ అవేకనింగ్ ప్లస్ మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తూ మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అణువణువు కూడా నడుస్తున్నది స్పిరిచువాలిటీతోనే. అది మీకు అర్థమైతే డోర్స్ ఓపెన్ అయిపోతాయి. చాలామంది సబ్జెక్ట్లోకి వచ్చాక తెలిసి తెలియక దేవుడిదేముంది, యూనివర్స్ ఉంది చాలు, నవగ్రహాల యొక్క ప్రభావితం 100% ఉంటుంది, మనం ఉన్నది కూడా భూమి అనే గ్రహం, ఎర్త్ అనే ప్లానెట్ మీద. కాబట్టి గాడ్స్ ఎనర్జీ ఇంపార్టెంట్. ఎందుకంటే సృష్టిని నడిపిస్తుందే గాడ్ మేనిఫెస్టెడ్ యూనివర్స్. గాడ్ మేనిఫెస్టెడ్ యూనివర్స్. ఈ సృష్టిని తయారు చేసిందే దైవశక్తి. సో దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో, మన మనస్తో మనం గురువు అనుకున్న గురువుల యొక్క శక్తితో మమేకం అవ్వడం ఎలా
త్రూ మేనిఫెస్టేషన్ అది మాట్లాడబోతున్నాం. ధనవంతులు అవ్వడం ఎలా, కుబేరులు అవ్వడం ఎలా, ఐశ్వర్యవంతులు అవ్వడం ఎలా, దానికి ఉన్న మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏంటి, స్పిరిచువల్ రెమెడీస్ ఏంటి, కొన్ని ప్రేయర్స్ ఇవ్వబోతున్నాం, కొన్ని మెడిటేషన్స్ చేయించబోతున్నాం. ఇలా చాలా థింగ్స్ ఉంటున్నాయి. అండ్ ఈ 7 daysలో మెడిటేషన్స్తో పాటు ఒకరోజు స్పెషల్గా Q&A ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్, లైవ్ సెషన్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి అదే టైంలో హండ్రెడ్స్ ఆఫ్ పరిహారాలు కావచ్చు, సొల్యూషన్స్ కావచ్చు, మాట రూపంలో, చాట్ రూపంలో కొన్ని చేయబోతా ఉన్నాం. ఇది హైలైట్ అని చెప్పొచ్చు. ఇది మనకి జూలై 10వ తారీఖు నుండి కంటిన్యూస్గా 17వ తారీఖు వరకు ఉంటుపోతుంది. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టు జూలై 10 నుంచి 17వ తారీఖు వరకు అంటే కంటిన్యూగా 7 రోజులు ఆన్లైన్ క్లాసెస్ చెప్పారు కదా. మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నారు, ట్రాన్స్ఫర్మేషన్ క్లాసెసే కానీ, మరి విశ్వంతో మేము కనెక్ట్ అవ్వలేకపోతున్నాము, మాకు జాబ్ మేనిఫెస్టేషన్ చేయాలి, మ్యారేజ్ మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోండి. మరొక ముఖ్య విషయం ఏంటంటే పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే, మరి వంశీ గారివి చాలా మంది టెస్టిమోనియల్స్ కూడా మీరు ఇప్పటికే వినే ఉంటారు. వాళ్ళ లైఫ్లో కూడా ఎలాంటి మార్పులు వాళ్ళు చూశారు, సార్ క్లాసెస్ విని కానీ మేనిఫెస్టేషన్ ఎలా, విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి అనే టెస్టిమోనియల్స్ చాలానే ఉన్నాయి. మరి 10 నుంచి 17 తారీఖు వరకు వరుసగా 7 రోజులు జరగబోయే ఆన్లైన్ క్లాసెస్ని ఎవరు మిస్ కావద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్.